గుత్తి దొండకాయ. సాధారణంగా గుత్తి వంకాయ చాలా మందికి తెలుసు, గుత్తి దొండకాయ కూడా తెలిసే ఉండొచ్చు. కాకపోతే మన పద్ధతి ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మరి ముందుగా గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, జీలకర్ర అరకప్పు, ధనియాలు అరకప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, దొండకాయలు 1 కప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముందుగా ఏం చేసాము అంటే దొండకాయను ఇలా మనము స్లిట్ చేసుకున్నాం అనమాట. అంటే మధ్యలో 4 కట్ చేసుకున్నాం, 2 క్వాడ్రంట్స్ లాగా. సో మొత్తానికి అంటే గుత్తి మనం ఇందులో కూరుకోవడానికి మనం వీరుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. అంతేనండి, మిగతావన్నీ కూడా నేను ప్రాసెస్ చేస్తూ చెప్తాను మీకు. మామూలుగా సౌత్ ఇండియన్ పక్కా కూర అనమాట ఇది. ఈ పొడి నేను ఇందులో కూరేటువంటి పొడి ఏదైతే ఉందో అది చాలా కూరల్లో మీరు వాడుకోవచ్చు, కూరుకోవచ్చు. అంటే వంకాయ అయినా లేదంటే ఎనీ కూర మీరు వాడుకోవచ్చు. అయితే దొండకాయ గురించి చెప్పాలి అంటే దొండకాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా విటమిన్ B1, B2, B3, B6, B9 అంటే బి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బి విటమిన్ లోపాలు ఉంటే కూడా చాలా రకాల ఇబ్బంది వస్తూ ఉంటాయి. అందుకే ఏంటి అంటే B1, B2, B3 ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా రకరకాల విటమిన్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, జింక్, కాపర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే విషయంలో దొండకాయ చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు, క్యాలరీస్ తక్కువగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వాడికి దొండకాయ చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఓకేనా? సో మొదలు పెట్టిద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేద్దామంటే ఒక వేయించుకునే ప్రాసెస్ చేద్దాం. ముందుగా ఈ బాండీలో వేయించుకుందాం. స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ధనియాలు, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు ముందుగా ఈ 5టిని మనం నూనె లేకుండా డ్రైగా వేయించేసుకుని పొడిలాగా తయారు చేసుకుందాం. అందుకు గాను ముందుగా శనగపప్పు, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి శనగపప్పు వేసాను. ముందుగా శనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేస్తాను. అంటే మనకు టైమింగ్స్ ఉంటాయి కదండి, అంటే ఒక్కొక్కటి మనకు ఒక్కొక్క టైం తీసుకొని అవుతుంది కాబట్టి ముందుగా శనగపప్పు తీసుకున్నాను. మనకి నూనె లేకుండా వేయిస్తే ఏంటంటే మనకి ఇది ఒకవేళ మిగిలిపోయినా కూడా వేరే కూరల్లో వాడుకోవచ్చు. ఓకే, ఈ గుత్తి వంకాయ లేకపోతే గుత్తి దొండకాయ, అఫ్కోర్స్ దొండకాయ ఇప్పుడు చేసుకుంటున్నాము, అలా మీరు ఎందులో కావాల్సింటే అందులో మీరు చేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. డైజెషన్కి చాలా మంచిది. కడుపులో ఉన్నటువంటి అజీర్తి, గ్యాస్లు, ఇట్లాంటివి ఉబ్బరాలు ఇలాంటివి ఏమున్నా కూడా మన జీలకర్రతో చాలా మంచి రెమెడీ దొరుకుతుంది. అంటూ ఉంటారు కదా, కడుపులో ఏదో వికారంగా ఉంది, ఏదేదో అవుతోంది అనుకుంటే కొంచెం వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కాస్త జీలకర్ర తిను అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, లేదంటే వాము తినమని చెప్తూ ఉంటారు. ఇది ఒకసారి వేయించేసుకున్నాం కదా. ఆ తర్వాత ధనియాలు ఒక 2 కొంచెం వేసానండి. అంటే దానిలో సగం వేసాను, అంతకన్నా ఎక్కువ ఉంటే మరి ధనియాల ఘాట్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం చూసుకొని వేసాను అన్నమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఆ తర్వాత చివరిగా అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము అన్నప్పుడు నువ్వులు వేసుకుందాం. ఎందుకంటే చిటపటలాడి చిల్లుతాయి అంతే. మన కిచెన్ కట్ట అంతా కూడా మొత్తం నువ్వుల కట్ట అయిపోతుంది. అందుకనమాట మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కంచు పాత్ర కాబట్టి ఆ వేడితో మనం చాలాసేపే వండుకోవచ్చు. యాక్చువల్గా నువ్వులు కాస్త వేయించేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది మనం కొంచెం చల్లారిన తర్వాత చక్కగా రుబ్బేసుకొని ఒక పొడిలాగా తయారు చేసేసుకుందాం. ఇందులో ఏమేమి కలుపుతున్నాము అనేది నేను తర్వాత చెప్తాను. ఇందులో ఉప్పు ఏమీ వేయలేదు నేను, పసుపు ఉప్పు ఏం వేయలేదు, తర్వాత వేస్తాను. ఓకే, ఇలా చక్కగా దీన్ని మనం పొడిగా సిద్ధం చేసేసుకున్న తర్వాత వంటలోకి వెళ్ళిపోవచ్చు, అసలైన వంటలోకి వెళ్ళిపోవచ్చు. పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాను. ఆహా, ఈ పొడి వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ధనియాలు, నువ్వులు ఇవన్నీ వేసుకున్నాక అసలు నాకు ఈ పొడి తినాలనిపిస్తుంది. సరే, ఇలా పొడి తయారు చేసేసుకున్నాం కాబట్టి ఇందులో మనం కావాల్సినవి ఏమేమి యాడ్ చేసుకోవచ్చు.
కాస్త ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు, కాస్త ఉప్పు యాడ్ చేసేసుకున్నాము. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే పొడిలో ఆ రంగు తగ్గింది కాబట్టి కాస్త పసుపు. అంతేనండి. ఇది ఒకసారి కలిపేసుకున్న తర్వాత చివరిగా దీంట్లో మనం కాస్త ఎండు కొబ్బరి పొడి వేసుకుందాం. పచ్చిదే వేస్తున్నాను, ఇందులో మనకు ఆల్రెడీ ఫ్రై అవుతుంది కాబట్టి మనం పచ్చిదే వేసుకుందాం. ఇది అసలైన రుచి అన్నమాట. ఈ పూర్తి పొడికి ఇది అసలైన రుచి. ఓ అది ఇప్పుడు అసలైన రూపం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటు పక్క తవ్వ వెలిగించేసుకుందాం. అంటే తవ్వ మీద చేస్తే ఏంటంటే మనకు చక్కగా తొందరగా అవుతుంది, ఒకటి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకు అన్ని వైపులా బాగా ఫ్రై అవుతుంది అనమాట. అందుకు నేను తవ్వ తీసుకున్నాను. మీరు మామూలుగా మీ దగ్గర ఫ్లాట్గా ఉండేటువంటి ఏదైనా వేరే పాత్ర ఉన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా పొడి రెడీగా ఉంది, ఇటువైపు దొండకాయ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ పొడిలో మనం కాస్త నీళ్లు పోసుకొని కూరుకోవడానికి అణువుగా మిక్స్ చేసుకుందాం. మరీ ఎక్కువ పోసుకోకూడదు, సరిపోతుంది. అంటే మనం కూరుకునేటప్పుడు పొడి కన్నా కూడా ఇలా చక్కగా పేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకనమాట. ముందుగా తవ్వాలో కొంచెం నూనె వేసేసుకుందాం. నూనె కాస్త వేడవుతూ ఉండగా మనం ఇలా దొండకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ దొండకాయల్లో ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా కూరేసుకొని ఇలా క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. ఇందులో పెట్టుకుందామండి ప్రస్తుతానికి. ఈలోపు నూనె కూడా వేడవుతూ ఉంటుంది. చూడండి, కూరే ప్రాసెస్ నేను ఎలా చేస్తున్నానో ఒక్కసారి చూసేసేయండి. అంటే ఆల్రెడీ ఇలాంటి వంటల్లో ఆరి తేరిపోయిన వాళ్ళకైతే అసలు అవసరం లేదనుకోండి. కానీ ఇప్పుడిప్పుడే అంటే మనకి గుత్తిలో చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు, కొత్తగా వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు, వాళ్ళకైతే ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్. మనకి దొండకాయలు లేతగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా దొండకాయలు బెండకాయలు ఏంటంటే అండి, తెచ్చుకున్న ఒక 2 రోజులకి చేసేసుకుంటే బెటర్. లేదు అంటే అవి ముదురుగా అయిపోతాయి. చాలా ముదురుగా ఉన్నవి ఎప్పుడూ కూడా రుచి ఉండవు సరిగ్గా. తవ్వ కాస్త వేడైన తర్వాత అంటే ఇక్కడ మనం కొంచెం ఆవాలు జీలకర్ర కాస్త వేసేసుకుందామండి. అంటే ఇది ప్రాపర్ పోపు అని కాదు, కేవలం కొంచెం ఇలా ఆవాలు కాస్త జీలకర్ర వేసుకుంటే ఏంటంటే మనకు ఆ రుచి కూడా కలిసి బాగుంటుంది. ఆ తర్వాత కాస్త ఇంగువ. ఇప్పుడు మనకు చక్కగా దాని మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇలా స్టఫ్ చేసుకున్నటువంటి దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవి తవా మీద వేసేసుకుందాం. ఇది మనం కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలండి. ఇలా చక్కగా మనకు కావాల్సినన్ని వేసేసుకొని ఇలా తవ్వ మీద నూనె వేసుకొని అటు ఇటు 2 వైపులా కాల్చేసుకున్నామంటే చక్కగా గుత్తి దొండకాయ రెడీ అయిపోతుంది. మనం చక్కగా గుత్తి దొండకాయ తయారు చేసుకుంటున్నాము. చక్కగా మన దొండకాయల్లో స్టఫ్ చేసేసుకున్నాము. స్టఫ్ చేసేసుకొని తవ్వ మీద మనం చేస్తున్నాం అనమాట ఈ వంట. అంటే మీరు మామూలుగా బాండీలో కావాలంటే మీరు బాండీలో కూడా చేసుకోవచ్చు. నాకు చాలా అంటే ఈజీగా ఉంటుందని, అంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది కదా, నాకు అందుకు కంఫర్టబుల్గా ఉంటుందని దీంట్లో చేసుకున్నాను అనమాట. ముఖ్యంగా ఈ వంటకి అయిపోయిందండి. సో చక్కగా ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అందంగా ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగా ఎప్పుడు దొండకాయ కామన్గా చేసుకునే ఫ్రైలా కాకుండా కొంచెం కొత్తగా బాగుంటుంది.
దీనిపైన నుంచి చక్కగా మనకి మసాలా ఏదైతే ఉందో, ఈ పొడి ఏదైతే ఉందో, ఎక్స్ట్రా పొడి కూడా నేను వేసేసాను కాబట్టి ఆ పొడిని ఇలా పైన నుంచి మనం పెట్టుకోవచ్చు. ఆహా, చూడ్డానికైతే చాలా చాలా బాగుందండి. అలాగే మా ప్లేట్ కూడా చక్కగా అలంకరింపబడింది కాబట్టి ఇక ఈ గుత్తి దొండకాయ మీరు తప్పకుండా తయారు చేసుకోండి. మీకు నోరు ఊరుతోందన్న విషయం కూడా నాకు క్లారిటీ వచ్చేసింది. మరి ముందుగా గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకున్న విధానం మరొకసారి చూసేయండి. గుత్తి దొండకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, జీలకర్ర అరకప్పు, ధనియాలు అరకప్పు, ఎండుమిరపకాయలు 5, నువ్వులు 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి అరకప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, దొండకాయలు 1 కప్పు. గుత్తి దొండకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కాస్త నువ్వులు వేసి వేయించుకొని చల్లార్చి పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు, పసుపు, ఎండు కొబ్బరి పొడి, కొంచెం నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వా పెట్టి కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఘాటు పెట్టుకున్న దొండకాయల మధ్య భాగంలో తయారు చేసుకుని పెట్టుకున్నటువంటి పేస్ట్ ని స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వేడైన తవ్వాలో కాస్త ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, ముందుగా స్టఫ్ చేసుకుని పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా వేగేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ రెడీ.